ఆ తర్వాత ఆ బాడీని వాటర్ ఫాల్స్లో పడేశాం. వారం రోజుల తర్వాత గుర్తుపట్టలేని స్థితిలో దొరికిన ఆ డ్రైవర్ డెడ్ బాడీని సూర్యదని చెప్పి ఈ ప్రపంచాన్ని నమ్మించాను. ఆ తర్వాత 2 సంవత్సరాల పాటు బయట ప్రపంచం తెలియకుండా సూర్య బతికాడు. మా నాన్న ఎందుకు అలా చేస్తారు? క్యాన్సర్తో చావబోతున్న జయచంద్ర కూతురిని తన కోడలను చేసుకుని దాని ద్వారా వచ్చే వేల కోట్ల రూపాయల్ని తన జీవితాశయమైన ముఖ్యమంత్రి పదవికి ఉపయోగించాలన్నది మీ నాన్న కోరిక. ఎప్పుడైతే మా చెల్లిని మీ అన్నయ్య ప్రేమించాడో ఒక్కసారిగా మీ నాన్న కళ్ళన్నీ కుప్పకూలిపోయాయి. దాంతో ఇదంతా చేశాడు. మా చెల్లిని ఒక్కదాన్ని చంపితే అందరికీ అనుమానం రావచ్చు. అందుకే ఇక్కడున్న పోలీస్ ఆఫీసర్ ఎమ్మెల్యే హెల్ప్తో సైకో అనే ముసుగులో మా ఫ్యామిలీ మొత్తాన్ని అలాగే కొంతమంది అమాయకులను చంపి ఊర్లో జరిగిన ఒక ఇన్సిడెంట్ కింద ప్రపంచాన్ని నమ్మించాడు. నమ్మలేకపోతున్నాను. నిన్ను మేము నమ్మించడానికి ప్రయత్నించట్లేదు, నిజాన్ని చెప్పాం. వచ్చే నెలలో పెళ్ళని మీ నాన్న చెప్పగానే అది నిజమని నమ్మేసి పిచ్చివాళ్లాగా ఎన్ని కలలు కన్నాం. కానీ చివరికి ఏం జరిగింది? ఆనందంతో కళకళ్ళాడిన ఇల్లు నువ్వు చూసావే, అలా శిథిలమై బూజు పట్టింది. ఆ బాధ నీకు తెలియాలని ఇదంతా చేసి చూపించాం. మనుషులను చంపడం ఎంత తప్పో మృగాలని వేటాడకపోవడం కూడా అంతే తప్పు. అందుకే ఈ ప్లాన్లో భాగమైన పోలీస్ ఆఫీసర్ని ఎమ్మెల్యేని నేనే చంపేశాను. మీ నాన్నను కూడా చంపేయగలను, కానీ ఆయన పరిస్థితి వేరు. ఎందుకంటే ఆయన ప్రజల దృష్టిలో ఒక మహాత్ముడిలా పూజించబడుతున్నాడు. అతని గురించి నిజం బయట ప్రపంచానికి తెలియకుండా చంపేస్తే ప్రజల గుండెల్లో దేవుళ్లా మిగిలిపోతాడు. ఆ నిజం చెప్పడానికి నిన్ను ఎంచుకున్నాను. అసలు నేనేం కోల్పోయానో చెప్పాలంటే ముందు నా దగ్గర ఏం ఉండేదో నీకు చూపించాలనుకున్నాను. అది ఎంత అందంగా ఉండేదో నీకు తెలియచేయాలనుకున్నాను. అందుకే నా ఫ్రెండ్స్ సాయంతో మాలాంటి ఫ్యామిలీని ఒకటి క్రియేట్ చేసి అందులోకి నేను రప్పించాను. ఆ ప్రేమలు అనుబంధాలు ఎలా ఉండేవో నీకు చూపించి నిన్ను అందులో ఒక భాగస్వామ్యం చేశాను. ఆ తర్వాత ప్రేమ అనే పేరుతో నీకు మరింత దగ్గరయ్యాను. ఈ నిజాన్ని నువ్వే చెప్పాలి శైలు, ఎందుకంటే తన కూతురుగా నువ్వు చెప్తేనే ఈ ప్రపంచం నమ్ముతుంది. పని అయిపోయిందా? నీ కూతురికి నిజం తెలిసింది. టేక్ కేర్. అర్జెంటుగా ఇండియాకి బయలుదేరాలి. వీళ్ళు ఇన్వెస్టిగేషన్ కోసం వచ్చిన టీం కాదు, నన్ను చంపడానికి మీ నాన్న పంపిన ప్రొఫెషనల్ కిల్లర్స్. మ్యాన్ ఆఫ్ ది ఇయర్ అవార్డు వచ్చినందుకు అతనికి సన్మానం జరగబోతాను. ఆ సభలోనే అతని గురించి ప్రజలకు నిజం తెలియాలి. శివాజీరావు ఒక ఫ్యామిలీని చంపించేశాడా? ఇదే నిజమైతే ఇంతకంటే దారుణమైన విషయం ఇంకోటి ఉండదు. వీళ్ళని వదలకూడదు, ఎలాగైనా ఫాలో చేయాలి. కమాన్.